నమస్తే. భారత ప్రభుత్వం సుమారు 92,000 కోట్ల రూపాయలతో అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఒక భారీ ప్రాజెక్టు నిర్మించడానికి సంసిద్ధమవుతోంది. అదే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. దీనికి సంబంధించి చాలా రాద్ధాంతం జరుగుతోంది. ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి. రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళి ఇది పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని చెప్పి గగ్గోలు పెడుతున్నాడు. ప్రతిపక్షాల అభ్యంతరాలు దేనికి? అలాగే మరి ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఎక్స్టర్నల్ ఫోర్సెస్, విదేశీ శక్తులు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవైపు అమెరికా, ఇంకోవైపు చైనా కూడా అడ్డుపడుతుంది. ఎందుకు? ఇది వ్యూహాత్మకంగా, రక్షణ పరంగా చాలా చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టు అని విశ్లేషకులు చెబుతున్నారు. అసలు ఏం జరుగుతోంది? అసలు ఈ ప్రాజెక్టు దేనికి కట్టాల్సి వస్తుంది? లెట్స్ టాక్. నాతో స్టూడియోలో ఉన్నారు రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు. ఆదిత్య గారు నమస్తే. నమస్తే. అసలు 92,000 కోట్లు, అసలు ఇది అనుకున్నప్పుడు ఇంత లేదనుకుంటా, 72,000 కోట్లంతా ఇప్పుడు ఎస్టిమేషన్ పెరిగినట్టుగా ఉంది. సార్, చాలా భారీ ప్రాజెక్ట్ ఇది. అసలు దేనికి ఈ ప్రాజెక్ట్ కట్టాలి? భారత్కి ఎందుకు అవసరం? జియో పొలిటికల్గా దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? సో ఒరిజినల్గా ఈ ప్రాజెక్ట్ ప్లాన్ కొంచెం 2021 నుంచే ఉంది. అప్పుడు ఆఫ్కోర్స్ మీరు అన్నట్టు 72,000 కోట్లు. కానీ భారత్లో తెలిసింది ఎక్కడెక్కడ బ్యూరోక్రాట్స్ ఉంటారో, ఎక్కడెక్కడ వీళ్ళందరూ కూర్చుంటారో ప్రాజెక్ట్ కాస్ట్ న్యాచురల్గా రైజ్ అవుతుంది. సో అట్లాగే మరి ఎందుకో 72,000 కోట్ల నుంచి 92,000 కోట్లు అవుతుంది. ముందు ముందు ఇంకా ఎక్కువ కూడా వచ్చు. ఈ మధ్య 1,00,000 కోట్లు అని కూడా అంటున్నారు ఇప్పుడు. సో అది పక్కన పెడదాం. కానీ ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే జియో స్ట్రాటజికల్గా ఈ ప్రాజెక్ట్ చాలా ఎసెన్షియల్ ప్రాజెక్ట్. ఎందుకు ఎసెన్షియల్ ప్రాజెక్ట్ అంటే మనం ఇప్పుడు చూసాం, ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి జరిగే ఈ గొడవలు సింపుల్గా ఇరాన్ వెళ్ళి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనేది బ్లాక్ చేయడం వల్ల గ్లోబల్గా ఆయిల్ సప్లై మొత్తం డ్యామేజ్ అవడం, జీసీసీ కంట్రీస్ మొత్తం కూడా ఎఫెక్ట్ అవ్వడం, యూఎస్ ఎఫెక్ట్ అవ్వడం, చైనా కూడా కొంచెం ఇంపాక్ట్ అవ్వడం, అంటే యూఎస్ వచ్చి వేరే బ్లాకెట్ పెట్టడం వల్ల చైనా ఇంపాక్ట్ అవ్వడం. సో ఈ గ్లోబల్ ట్రేడ్ అనేది ఈ స్ట్రేట్స్ మీద చాలా డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ కంటే అంతకంటే కూడా ఒక చాలా ఇంపార్టెంట్ స్ట్రేట్ అనేది మనకి స్ట్రేట్ ఆఫ్ మలకా స్ట్రేట్ అంటాం. అది ఎక్కడంటే అది మనకి భారత్ నుంచే కొంచెం మనము ఈస్ట్ సైడ్కి వెళ్తే నికోబార్ ఐలాండ్స్ వస్తే, అండమాన్ నికోబార్ వస్తుంది. దానికి ఆనుకోనే దాదాపుగా ఐ థింక్ విత్ ఇన్ ఫ్యూ మేబీ 100-200 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి మలేషియా, జకార్తా ఇవన్నీ వస్తాయి. అదొక నారో స్ట్రిప్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు చైనా అయినా, థాయిలాండ్ అయినా, కంబోడియా అయినా, వియట్నాం అయినా వీళ్ళు ఎవరు ఏం ట్రేడ్ చేయాలన్నా, ముఖ్యంగా చైనా ఇటువైపు ఆఫ్రికా వైపు, యూరోప్ వైపు, ఏషియా వైపు, రెస్ట్ ఆఫ్ ఏషియాని చేయాలన్నా కూడా ఆ స్టేట్ మీదగానే వెళ్ళాలి. సో చైనా మీదుగా సౌత్ చైనా సీకి వచ్చి అట్లా ఇండోనేషియా మీదుగా, జకార్తా మీదుగా, మలేషియా మీదుగా ఆ సన్నటి స్ట్రిప్ మీదుగా వెళ్ళాలి. ఇక్కడ మేజర్గా మనకున్న పోర్టు సింగపూర్. సో మెజారిటీ ఇక్కడ సింగపూర్ లాగే వెళ్తారు. వీటిని డీప్ వాటర్ పోర్ట్స్ అంటారు. సో డీప్ వాటర్ పోర్ట్స్ అంటే ఎసెన్షియల్లీ ఏంటంటే మనకి ఇప్పుడున్న పెద్ద పెద్ద షిప్పులు, మ్యాసివ్ కార్గో షిప్స్ ఉన్నప్పుడు ఇప్పుడు మనకి ఇంట్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ మనం బకెట్ నీళ్ళలో పడేస్తే దాంట్లో ఆబ్జెక్ట్ సగం పైన తేలుతుంది, ఒక సగం భాగం కింద ఉంటుంది నీళ్ళ కింద. అట్లాగే మ్యాసివ్ షిప్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే పెద్ద పెద్ద షిప్స్కి అట్లీస్ట్ ఒక 20 మీటర్లు నీళ్ళ కింద ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, న్యాచురల్గా ఆ నీళ్ళ సర్ఫేస్కి కింద ఉండే ఆ శాండ్, సీబెడ్ ఏమంటారో దానికి మినిమం 20 మీటర్స్ అన్న 20-25 మీటర్స్ అన్న ఉండాలి. లేకపోతే షిప్స్ అక్కడ ఇరుకుపోతాయి అక్కడ. ఇప్పుడు భారత్లో ఉన్న ఇష్యూ అదే. ఇప్పుడు మీరు ముంబై పోర్ట్కి వెళ్ళారనుకోండి, ముంబై పోర్ట్లో మనకి సీబెడ్కి వాటర్కి ఉన్న డిస్టెన్స్ 11 మీటర్స్ మాత్రమే ఉంది. అట్లాగే మీరు కొంతమంది అంటారు కాకినాడ పోర్ట్, విశాఖపట్నం పోర్ట్ అంటే అవి కూడా 15 మీటర్స్, 14 మీటర్స్. సో భారత్లో ఒక డీప్ వాటర్ పోర్ట్ అనేది ఉంటే అది కేరళలో విలింజం పోర్ట్లో ఉంది. సో అది మనం రీసెంట్గా కూడా న్యూస్లో చూస్తున్నాం. అది కూడా అదాని వాళ్ళ ప్రాజెక్ట్ లాగా చేశారు. అది కూడా మళ్ళీ మీరు గమనిస్తే అక్కడ ప్రొటెస్ట్లు జరిగాయి. మీరు అన్నట్టు వేరే దేశాలు కూడా కొంతమంది రకరకాల ఎన్జిఓస్ ద్వారా ప్రొటెస్ట్ చేసి ఆపించడానికి ప్రయత్నించారు. అది ఎనివే సమ్హౌ వి సర్పాస్డ్ ఇట్. కొన్ని జెన్యున్ కన్సర్న్స్ ఉన్నాయి, కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అది అట్లా కూడా క్లియర్ అయింది. కానీ విలింజం పోర్ట్ ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే, మనం శ్రీలంకలో ఉన్న కొలంబో మీదో, లేకపోతే చైనా వాళ్ళు నీట్గా అక్కడ హంబన్తోతా పోర్ట్ అని ఉంటుంది, నీట్గా అది వాడుకుంటున్నారు, సింగపూర్ వాడుకుంటున్నారు. సో చైనా ఏం చేస్తుంది, భారత్ని ఎన్సర్కిల్ చేస్తుంది ట్రేడ్. ఒకవైపు పాకిస్తాన్లో ఈ గ్వాదర్ పోర్ట్ పెట్టుకుంది, శ్రీలంకలో హంబన్తోతా పోర్ట్ పెట్టుకుంటున్నది, అట్లాగే సింగపూర్ ఎనివే వాడుకుంటూనే ఉంటుంది. సో అట్లా ఒకవైపు ఎన్సర్కిలింగ్ అవుతుంది. సో భారత్ కింద ఎప్పటికైనా జియో స్ట్రాటజికల్గా ఇది ఒక థ్రెట్ అనేది అవుతుంది. చైనా ఎప్పుడైనా ఇది కంట్రోల్ చేస్తుంది. సో మనం ఏం చేస్తున్నాం, మనకుండి డీప్ సీ పోర్ట్ ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే మనకి అండమాన్ నికోబార్ డెఫినెట్గా పెట్టచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఆ మలకా స్ట్రేట్ ఎంట్రీ పాయింట్ దగ్గరే మనకు వస్తుంది ఇది. సో అక్కడ ఏంటి ప్లాన్ అంటే, మనం అక్కడ నికోబార్ ఐలాండ్స్ దగ్గరే ఒక పోర్ట్ అనేది డెవలప్ చేసి ఆ పోర్టులోనే అక్కడ మ్యాసివ్ హెవీ షిప్స్ అన్ని అక్కడ పెట్టుకొని, కార్గో షిప్స్ అంటే ఒక ఇంటర్నేషనల్ 4 ఉన్నట్టున్నాయి. ఒకటి ట్రాన్స్షిప్మెంట్ పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒకటి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, గ్యాస్ అండ్ సోలార్ పవర్ ప్లాంట్ కూడా పెట్టే రెన్యూబుల్ ఎనర్జీకి పెడతారు చిన్నగా. ఒక న్యూ సిటీ, ఒక టూరిజం హబ్ లాగా దాన్ని తీర్చిదిద్దాలనేది కనబడుతుంది. అది ఒరిజినల్ ఐడియా. సో అక్కడ మీరు చూసేది, అక్కడ గ్రేట్ నికోబార్ ఐలాండ్ దగ్గర మీరు చూస్తే
అది అబౌట్ 730 750 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. దాంట్లో ఇప్పుడు ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ ఏంటంటే 166 స్క్వేర్ కిలోమీటర్ల వరకు మనం తీసుకుందాం. దానివల్ల మనం ఏం చేయాలంటే దాంట్లో అక్కడ ఉన్న చెట్లు మొత్తం దాదాపు 10 లక్షల చెట్లు తీసేయాల్సి వస్తుంది. సో మామూలుగా మన దేశంలో ఎక్కడ ఇట్లాంటి ప్రాజెక్ట్ జరిగినప్పుడు ఏం చేస్తాం, ఇంకో చోట మళ్ళీ రీప్లాంట్ చేయమని అంటారు. కానీ అండమాన్ నికోబార్లో ప్లాంట్ చేయడానికి లేదు. సో అక్కడ కట్ చేసేసి వీళ్ళు హర్యానాలో పెట్టబోతున్నారు. ఇది సరే, అది వేరే విషయం, రైట్. సో 166 స్క్వేర్ కిలోమీటర్స్ తీసేస్తారు. అదొక మ్యాసివ్ ఇష్యూ, ఎకాలజికలీ ఇట్స్ అ మ్యాసివ్ ఇష్యూ. అందుకే 2021 నుంచి కూడా ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినారు. 2024లో ఫైనల్గా ఏమన్నారంటే ఇది స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఎందుకంటే మన డిఫెన్స్కైనా లేకపోతే మన ట్రేడ్కైనా అన్నిటికీ సెక్యూరిటీకి అవసరం కాబట్టి మేమేం కమెంట్ చేయదలుచుకుంటే క్లియరెన్స్ ఇస్తున్నాం, ఇచ్చేసారు. సో ఇది ఈ గ్రీన్ బెల్ట్ గురించి ఒకటైతే, రెండోది ఏంటంటే అక్కడ మనకి న్యాచురల్గా లెదర్ బ్యాక్ టర్టిల్స్ అని ఉంటాయి. అది కూడా ఒక ఎండేంజర్డ్ స్పీషీసే. చాలా మటుకు నంబర్స్ అవి ఇంపాక్ట్ అవుతాయి. మూడో విషయం ఏంటంటే అక్కడ కొన్ని లోకల్ కమ్యూనిటీస్ ఉంది. ముఖ్యంగా షోంపెన్ కమ్యూనిటీని ఒకటి 230 మంది దాకా ఉన్నారు అంతే. ఇంకోటి నికోబారీస్ కమ్యూనిటీ ఉంది ఐలాండ్ మీద. నికోబారీస్ కమ్యూనిటీ కొంచెం ఇంటర్మింగిల్ అవుతున్నారు రెస్ట్ ఆఫ్ సొసైటీతో. షోంపెన్ కమ్యూనిటీ అనేది ఆ సెంటినల్ ఐలాండ్స్ లాగా చాలా అట్లా ఐసోలేటెడ్గా ఉంటారు. ఇంకా వాళ్ళకి చాలా ఏన్షియంట్ ప్రాక్టీసెస్తోనే వాళ్ళు ఉంటారు. ఇమ్యూనిటీ ఉండదు, మనకున్నే చాలా రకరకాల వ్యాధులకి ఇమ్యూనిటీ ఉండదు. సో వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే కొద్దీ డెఫినెట్గా డెత్స్ అనేవి జరుగుతుంది. ఎవరన్నా మనకి ఇప్పుడు మీరు ఆన్లైన్ కూడా చూస్తారు, ప్రాజెక్ట్ సపోర్ట్ చేసేవాళ్ళు ప్రాజెక్ట్ వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అందరూ నాశనం అయిపోతారు, చెట్లన్నీ పోతాయి, దీనివల్ల అసలు మనకి యూజే లేదంటారు. అది కూడా చాలా మటుకు కొంచెం నిజం ఉన్నా కొంచెం నాన్ సెన్స్ కూడా ఉంది. అంటే అది చేయరు బేసిక్గా. ఇప్పుడు ఎక్కడైనా కూడా ఈ సమస్య వస్తుంది. కరెక్ట్. ఇండస్ట్రీస్ రావాలి, పరిశ్రమలు రావాలి అంటే డెఫినెట్గా లేదు ఒక ఎయిర్పోర్ట్ కట్టాలన్నా కొన్ని గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తుంది. కరెక్ట్. లేదని ఒక ఇండస్ట్రీ కట్టాలన్నా కొన్ని చోట్ల చెట్లు నరకడము ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంత పెద్ద ప్రాజెక్ట్ అక్కడ కట్టాలనుకున్నప్పుడు డెఫినెట్గా కొన్ని చెట్లు తీసేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఒకటి తెగ నికోబారీస్ కానివ్వండి, ఈ షోంపెన్ ఈ తెగ కానివ్వండి, డెఫినెట్గా వాళ్ళ అస్తిత్వానికి ఉనికికి ముప్పు ఉంది. కరెక్ట్. బట్ మనం కంపేర్ చేసుకునేటప్పుడు బిగ్గర్ ఇంట్రెస్ట్ ఏంటి, ఎక్కువ ప్రయోజనం, నష్టం ఎక్కువ జరుగుతుందో లాభం ఎక్కువ జరుగుతుందని కంపేర్ చేసుకోవాలి కదా. నష్టం జరుగుతుంది, డెఫినెట్గా నష్టం జరుగుతుంది. దానికి ఏదో ప్రత్యామ్నాయం ఆలోచించాలి. డెవలప్మెంట్ కావాలి, అట్ ద సేమ్ టైం పర్యావరణ సమతుల్యత, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా కావాలి. ఇది బ్యాలెన్స్ పాయింట్ ఏంటి, ఎక్కడో చోటు బ్యాలెన్స్ చేయాలి కదా. కరెక్ట్. సో ఇప్పుడు అన్ఫార్చునేట్గా ప్రెసెంట్ వరల్డ్ సిస్టమ్ ఎట్లా అయిపోయిందంటే, మీ జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ సర్వైవ్ అవ్వాలంటే మన ఎకాలజీకి, ప్రకృతికి, ధర్మానికి విరుద్ధంగా వెళ్తే కానీ బతకడానికి లేదన్నటువంటి సిచ్యువేషన్ తయారవుతుంది. కానీ ఆఫ్ కోర్స్ స్ట్రాటజికల్గా ఇట్ ఈస్ ఇంపార్టెంట్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అది కావాలి. మనం ఇరాన్ వార్ తర్వాత కూడా తెలుస్తుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది కొన్ని చెట్ల విషయం కాదు. ఇక్కడ మనకి గచ్చిబౌలి దగ్గర 1.5 స్క్వేర్ కిలోమీటర్స్ చెట్లు, అది డిఫారెస్టేషన్కి అందరం మీద హల్లాబోలి. ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ నించొని నికోబార్ ఐలాండ్ నించొని చెప్తున్నారంటే మరి హైదరాబాద్లో కూడా అదే చేయబోయారు. దానికి అఫ్కోర్స్ సుప్రీంకోర్టు కూడా వచ్చి అది ఆపిచ్చి స్టే పెట్టించి అవన్నీ క్లియర్ చేశారు. రైట్. దిస్ ఇస్ నాట్ 1.5 స్క్వేర్ కిలోమీటర్స్, వీఆర్ టాకింగ్ అబౌట్ 166 స్క్వేర్ కిలోమీటర్స్. రైట్. సో దీనికి ఒక న్యాచురల్, నాకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, ఇటువంటి ప్రాజెక్ట్లో అక్కడ ఉండే షోంపెన్ వాళ్ళకి అంటే ఇది కూడా ఒక లెటర్ వచ్చింది యూఎస్ నుంచి. అందుకని యూఎస్ నుంచి వచ్చింది కాబట్టి ఎప్పుడైనా పించ్ ఆఫ్ సాల్ట్తోనే తీసుకోవాలి. వాళ్ళు ఒక జెనోసైడ్ ఎక్స్పర్ట్స్ ఒక లెటర్ రాశారు, జెనోసైడ్ జరగబోతుంది అని. దాంట్లో ఒక యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ప్రొఫెసర్ కూడా ఒక రాశారు. రకరకాల 39 మంది ప్రొఫెసర్స్ జెనోసైడ్ ఎక్స్పర్ట్స్ అని అంటారు వాళ్ళని. రైట్. వాళ్ళు రాశారు. టు సమ్ ఎక్స్టెంట్ వాళ్ళు చేసేది వాళ్ళ ఇంట్రెస్ట్ గురించి చేస్తున్నారు. ఎందుకంటే దే ఆల్వేస్ వాంట్ భారత్ టు డిపెండ్ ఆన్ యూఎస్ ఇంట్రెస్ట్. అట్లాగే చైనా కూడా ఏంటి, స్ట్రేట్ ఆఫ్ మలక్కాని వాళ్ళు చైనాస్ ఎకిలీస్ హీల్ అంటారు. ఎకిలీస్ హీల్ అంటే అది వీక్ పాయింట్ అని. దట్ స్ట్రేట్ ఆఫ్ మలక్కా ఎప్పటికైనా చైనాకి ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు మన ధ్రువ్ రాఠీ కూడా వీడియో పెట్టారు. ఆయన ఏమన్నారంటే, మలక్కా స్టేట్ మీరు బ్లాక్ చేస్తే ఏముంది దాంట్లో, పక్కన వేరే 2-3 స్టేట్స్ ఉన్నాయి కదా, లొంబాక్ స్టేట్ అని ఒకటి ఉంది, సుండా స్టేట్ అని ఒకటి ఉంది అన్నారు. కానీ 2 స్టేట్స్లో ప్రాబ్లం ఏంటంటే, ఒక దాంట్లో యాక్టివ్ వాల్కెనో, క్రకటోవా అని యాక్టివ్ వాల్కెనో ఉంది. మ్యాసివ్ ఎక్స్ప్లోజన్, ఒక ఐలాండ్ మొత్తం మాయమైపోయింది కొన్ని సంవత్సరాల క్రితం, అంటే కపుల్ ఆఫ్ డెకేడ్స్ బ్యాక్. ఇంకోటి అక్కడ ఇంత డీప్ సీ వాటర్ లేదు, పెద్ద కార్గో షిప్స్ రావు. ఇంకోటి లాంబాక్ అనే స్టేట్లో ఏమవుతుందంటే, అది అవతల వైపు నుంచి రావాలి, దానికి అట్లీస్ట్ అనదర్ 1000 కిలోమీటర్స్ పెరుగుతుంది, షిప్పింగ్ కాస్ట్ పెరుగుతాయి, ఇట్స్ అన్సస్టైనబుల్ అది. సో ఎసెన్షియలీ స్టేట్ ఆఫ్ మలక్కా అనేది చైనా కూడా తెలుసు, ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అని. బట్ ఎనీవే, నా డౌట్ వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు మీరు పాలసీ డాక్యుమెంట్స్ చూసినా కూడా డాక్యుమెంట్ మొత్తం ఏముంటుంది, గ్రేట్ నికోబార్ ఐలాండ్లో 166 స్క్వేర్ కిలోమీటర్స్ క్లియర్ చేసేయాలి 3 ఫేజుల్లో. ఫేజ్ 1 72 స్క్వేర్ కిలోమీటర్స్ క్లియర్, ఫేజ్ 2 47 45, ఫేజ్ 3 కూడా 48 స్క్వేర్ కిలోమీటర్స్ క్లియర్. నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, అది ఇన్ఫాక్ట్ ఎవరైనా బ్యూరోక్రాట్స్ ఎవరైనా వీడియో వింటే డెఫినెట్గా వాళ్ళు కూడా వేయం చేయాలి. ఇండియన్ ఇంజనీర్స్ ప్రపంచవ్యాప్తంగా వన్ ఆఫ్ ద గ్రేట్ స్కిల్స్ వీ హ్యావ్ ఇస్ ఆర్టిఫిషియల్ ఐలాండ్స్. మనం దుబాయ్లో పామ్ జుమేరా అని ఉంది, పామ్ జుమేరా ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ క్రియేట్ చేసాం దుబాయ్లో. ఇన్ఫాక్ట్ మనం ఎక్స్టెన్సివ్గా, ఇన్ఫాక్ట్ అక్కడ మనం
ఆయిల్ తీయడానికి కూడా, క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కూడా మీరు అబుదాబి దగ్గరికి వెళ్తే అక్కడ జకుమ్ అప్పర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటాయి, జాడ్కో అంటారు. అక్కడ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ 4 కన్స్ట్రక్ట్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేశారు. అట్లాగే మీరు జపాన్కి వెళ్తే ఒసాకా ఎయిర్పోర్ట్ ఒకటి కట్టినప్పుడు అక్కడ కూడా వాళ్ళు ఆర్టిఫిషియల్ ఐలాండ్ చేశారు. ఇప్పుడు చైనా కూడా డాలియాన్ అనే ఏరియాలో ఆర్టిఫిషియల్ ఐలాండ్ చేస్తుంది. సరే, ఈ ల్యాండ్ మాస్ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ల్యాండ్ రిక్లెయిమ్ చేయడానికి అబౌట్ 20 స్క్వేర్ కిలోమీటర్స్, నాట్ 166 స్క్వేర్ కిలోమీటర్స్, 20 స్క్వేర్ కిలోమీటర్స్. కానీ ఒక జనరల్ టెండెన్సీ ఏంటంటే ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ క్రియేట్ చేసి బ్రిడ్జెస్ ద్వారా, టనల్స్ ద్వారా కన్స్ట్రక్ట్ చేస్తారు. మేజర్ ఉన్న ఇష్యూస్ 2. ఒకటంటే కాస్ట్ చాలా ఎక్కువ పడుతుంది. ఇప్పుడు 92,000 కోట్లు అయ్యేది, అది మరి 2 లక్షల కోట్లు అవుతుందేమో, రైట్? సెకండ్ ఏంటంటే టైం లైన్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఐలాండ్స్తో చేస్తే ఖర్చు పెరుగుతుంది. రెండోది మెయింటెనెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్గా ఐలాండ్ చేసావు కాబట్టి మళ్ళీ ఆ శాండ్ అంతా రీటైన్ అయ్యేటట్టు, అక్కడ స్ట్రక్చర్ నిలబడేటట్టు చేయాలి. ఇంకోటి అది హెవీ తుఫాన్స్ అన్ని ఎక్కువ వస్తుంది, స్టామ్ ఉండే జోన్ అది బాగా. సో దానివల్ల కొంచెం మెయింటెనెన్స్ యాక్టివిటీస్ జరగాలి. అది కూడా ఇండియన్స్ ఆర్ ఎక్సెప్షనల్ ఇంజనీర్స్, ప్రపంచవ్యాప్తంగా మనం సొల్యూషన్ ఇచ్చాం. అటువంటి కన్సల్టేషన్ ఎందుకు జరగలేదు అంటే, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే, జియో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు కొన్ని చోట్ల మనం త్యాగం చేయాలి కదా, కరెక్టే. కానీ మీకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఐలాండ్ ఆప్షన్ ఉంది. అక్కడ మనం త్యాగం చేసేది ప్రాణాలు, చెట్లు కాదు. అక్కడ మనం త్యాగం చేసేది కపుల్ ఆఫ్ మనీ, కొంచెం మనీ ఇవ్వడం. ఇప్పుడు బ్యూరోక్రటిక్ యాంగిల్గా కూడా నిజం చెప్పాలంటే ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయితే వాళ్ళ కూడా మంచిదిగా, ది కూడా యాజ్ వెల్ డన్ ఇట్. అండ్ ఇదేమి 1 yearలో ఖర్చు అయ్యేది కాదు. ఇది దిస్ ఇస్ గోయింగ్ టు బి డన్ టిల్ 2055 దాకా జరుగుతుంది. అన్ని ఫేజ్లు కంప్లీట్ అయ్యి, కరెక్ట్. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవడానికి మేబీ ఒక 5-6 ఏళ్ళు అయిపోతుంది. 5-10 సంవత్సరాలు. కరెక్ట్. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు 92,000 కోట్లు అన్నారు. బట్ మీకు పోలవరం ప్రాజెక్ట్ మీరు ఒరిజినల్గా చూస్తే, అప్పట్లో చూస్తే 3 కోట్లు అని చెప్పారు. అప్పట్లో ఒరిజినల్గా ప్లాన్ చేసినప్పుడు చిన్నగా కొన్ని వేల కోట్ల నుంచి 10,000 కోట్ల నుంచి వెళ్తూనే ఉంది అది, రైట్? ఇది కూడా వితౌట్ డౌట్ ఏమవుతుందంటే, ఇప్పుడు 92,000 కోట్లు అంటున్నారు, ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు ఇంక్రీజ్. సో అది ఇంక్రీజ్ అయ్యేటప్పుడు వై డిడ్ వి నాట్ ఈవెన్ థింక్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఐలాండ్స్? సో ఒకటి నేను ఇప్పటిదాకా ఎవరితోనో మాట్లాడితే ఏమన్నారంటే, అంటే స్పీడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇంపార్టెంట్ కదా, సెక్యూరిటీ ఇంపార్టెంట్ కదా అన్నారు. కానీ ఎసెన్షియలీ ఫేజ్ 1 10 yearsలో అయిపోతుంది అంటున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ పెడితే మహా అయితే ఇంకో 5 years యాడ్ అవుతుంది, రైట్? 15 years యూ విల్ హ్యావ్ ఇట్ రెడీ, రైట్? సో ఫర్ సమ్ రీజన్ మనం ఏం చేసామంటే, జియో స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్కి కన్సిడర్ చేస్తున్నాం, గుడ్, వీ హ్యావ్ టు డూ దట్. కానీ రెండోది, చెట్లు సరే నరికి బారండి, అవసరం లేదు మనకి. ఇదొకటి ఒక రొటీన్గా జరుగుతుంది మనకి. ఎక్కడైనా చూడండి, మనకి మహారాష్ట్రలో కూడా మన విమర్శలు వచ్చాయి ఇట్లాంటివి, దట్ రకరకాల ట్రీస్ అన్ని లేపేస్తున్నారు డెవలప్మెంట్ కోసం అని. సరే, దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు, దట్ మహాభారతంలో కూడా మరి ఇంద్రప్రస్థ కట్టాలంటే ఖాండవప్రస్థ మొత్తం ఖాళీ చేయించాల్సి వచ్చింది కదా, మొత్తం తగలబెట్టేసి చేశారు కదా అంటారు. కరెక్టే, దానివల్ల ఇంద్రప్రస్థ కట్టారు. కానీ అర్జునుడు మనవడు, ఆ పాండవుల మనవడు పరీక్షితుడు ఎవరున్నారు, అతని తక్షకుడు వచ్చి రివెంజ్ తీసుకున్నారు ఈ విషయం మీద. అఫ్కోర్స్ 2-3 ఉన్నాయి, కానీ ఇదొక ఇంపార్టెంట్ కారణం. తక్షకుడు సంతానం మొత్తం చాలా మటుకు ఈ వనాన్ని మొత్తం కాల్ చేసినప్పుడు చనిపోయారు కాబట్టి రివెంజ్ వల్ల మనవడికి తగిలింది, రైట్? సో ఎకాలజికల్గా మనం ఏం చేసినా కూడా దానికి ఇంపాక్ట్ ఉంటుంది. సో నా ఉద్దేశంలో మనం ఎకాలజీకి కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఇచ్చి అదే లొకేషన్లో మీరు వేరే మెథడ్స్తో చేయొచ్చు. సో ఇది కూడా ఉంటుంది. మనం ఆర్టిఫిషియల్ ఐలాండ్ చేస్తే మరీన్ లైఫ్ కూడా డ్యామేజ్ అవుతుంది, దేర్ ఇస్ నో డౌట్. కానీ ఇప్పుడు చేసే ప్రాజెక్ట్ ఏమవుతుందంటే, మరీన్ లైఫ్ డ్యామేజ్ అవుతున్నది, ల్యాండ్ బేస్డ్ లైఫ్ డ్యామేజ్ అవుతుంది, ఎండేంజర్డ్ స్పీషీస్ డ్యామేజ్ అవుతున్నాయి, ట్రీస్ డ్యామేజ్ అవుతున్నాయి. షోంపెన్ ట్రైబ్ అనేది వెదర్ వి లైక్ ఇట్ ఆర్ నాట్, ఇప్పుడు రైట్ వింగ్ వాళ్ళు ఎవరున్నా కూడా, ధ్రువ్ రాటిని ఒపోజ్ చేసే వాళ్ళు ఎవరున్నా కూడా, ధ్రువ్ రాటి చాలా మంది నాన్ సెన్స్ మాట్లాడాడు, నాన్ సెన్స్ మ్యాక్స్ ఉంది వీడియో. కానీ అతన్ని కౌంటర్ చేసే వాళ్ళు నాన్ సెన్స్ మాట్లాడుతున్నారు. షోంపెన్ ట్రైబ్కి ఏం అవ్వదు, వాళ్ళు కన్సెంట్ ఇచ్చారు అంటారు. వాళ్ళు కన్సెంట్ ఇవ్వడం ఏమంటే, వాళ్ళకి ఇంగ్లీష్ చేత కాదు, హిందీ చేత కాదు, వాళ్ళు ఎట్లా ఏం చదివారు, ఎట్లా సంతకం పెట్టారు వాళ్ళు, రైట్? కొంతమందికి అర్థమయ్యే ఉంటుంది, కానీ మెజారిటీ వాళ్ళకి ఏం తెలుసు, వేలుముద్ర పెట్టమంటే పెడతారు. సో వీ షుడ్ నాట్ డినై దట్ డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతున్నది, అదే లొకేషన్లో డెఫినెట్గా జరగాలి. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే వేరే మెథడ్స్ కూడా మనం చూడాలి. సో ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ అనేది ఎందుకు కన్సిడర్ చేయలేదో నాకైతే అర్థమవుతుంది. ఎందుకంటే నేను మిడిల్ ఈస్ట్లో వర్క్ చేశాను. మిడిల్ ఈస్ట్లో ఎవరు సజెస్ట్ చేయలేదేమో ఇంతవరకు, మీరన్న ఆర్టిఫిషియల్ ఐలాండ్ కాన్సెప్ట్ ఇంతవరకు ఎవరు సజెస్ట్ చేయలేదేమో. కరెక్ట్. మేబీ రీచ్ అవ్వాలి, ప్రభుత్వం వరకు రీచ్ అయితే డెఫినెట్గా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇందాక మీరు అమెరికా కారణం చెప్పారు. అమెరికా ఎప్పుడు ఏం చేస్తుందంటే, భారత్ ఎమర్జ్ కాకూడదు, డెవలప్ కాకూడదు, డిపెండెన్సీ ఎప్పుడు ఉండాలనేది అమెరికా కోరుకుంటుంది. చైనా ఇప్పుడు మనం ఆ ప్రాజెక్ట్ కడితే చైనాకి ఏంటి నష్టం ఏంటి, ఏ విధంగా చైనా నష్టపోతుంది? ఒకటి ఇందాక చెప్పుకున్నాం మనం, డిఫెన్సు, సెక్యూరిటీ, ట్రేడ్, మలక్కా స్టేట్ గురించి చెప్పారు. మనం ఆ ప్రాజెక్ట్ ఇక్కడ పూర్తి చేస్తే లేదా మొదలు పెడితే చైనాకు వచ్చే నష్టం ఏంటి? నెక్స్ట్ కాంగ్రెస్ విషయానికి వద్దాం. ఇప్పుడు చైనాకు వచ్చే ఆయిల్ ఇంపోర్ట్ చేసేది ఆల్మోస్ట్ 100% స్టేట్ ఆఫ్ మలక్కా మీదనే జరుగుతుంది, ఆల్మోస్ట్. ఎక్సెప్ట్ కొంచెం రష్యా నుంచి వచ్చేది పక్కన పెడితే, మెజారిటీ ఓపెక్ నుంచి వచ్చేవంతా, జీసీసీ నుంచి వచ్చేవంతా చమురు రవాణా దీని మీదనే. ఇన్ఫాక్ట్ గ్లోబల్ ట్రేడ్ కూడా ఈజీగా 1/4 to 1/5 ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ మొత్తం ఈ రూట్ మీదనే పాస్ అవుతుంది. సో దానివల్ల ఇట్స్ వెరీ హెవీ ఇంపాక్ట్. సో ఇప్పుడు చైనాకి ఏంటి, ఎప్పుడైనా కూడా వాళ్ళు డామినేషన్ చూపించాలి. ఇప్పుడు ఇక్కడ మనం పోర్ట్ పెట్టుకుంటే న్యాచురల్గా ఏం చేస్తాం, షిప్స్ పెడతాం, షిప్స్ పెట్టి బ్రహ్మోసులు పెడతాం. వాళ్ళ నిఘా కుదరదు, మళ్ళీ వాళ్ళు కుదరదు.
ఏమంటారు రీసెర్చ్ షిప్లు అంటారు కానీ రీసెర్చ్ కాదు, అవి వచ్చేది సర్వేలెన్స్ కోసం వస్తాయి. కరెక్ట్, డెఫినెట్గా. అండ్ ఇంకోటి ఎప్పుడైనా వార్ లాంటి సిచ్యువేషన్ వస్తే ఇరాన్ అక్కడ ఏం చేసిందో యూఎస్తోనూ జీసీసీ కంట్రీస్తో ఏం చేసిందో అటువంటిది మనం చేసే అవకాశం ఉంటుంది స్టేట్ ఆఫ్ మలక్కా దగ్గర. అక్కడ ఇది ప్రాజెక్ట్ కరెక్ట్. ఎందుకంటే చైనా మనల్ని ఆపినా కూడా యూ స్టిల్ కాంట్ స్టాప్ అస్ ఫ్రమ్ రీచింగ్ మలేషియా, సింగపూర్, ఇవన్నీ నుంచి ఆపలేవు. నువ్వు ఆపితే అటువైపు ఆపగలవు, చైనా వైపు ఆపగలవు, రైట్, పెసిఫిక్ ఓషన్ మీదకి ఆపగలవు. కానీ మనం వచ్చేసరికి వీళ్ళు ఈ ఏరియా మొత్తం వెస్ట్ ఆఫ్ చైనా యాక్సెస్ చేయడానికి మొత్తం మన దగ్గర గ్రిప్ ఉంటుంది. సో వాళ్ళకి ఇంపోర్ట్ అయినా ఎక్స్పోర్ట్ అయినా అది ఒక డేంజర్ అవుతుంది. సో దానివల్ల చైనా విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ ఎట్ ఆల్. సో అది విశ్వ ప్రయత్నాలు చేస్తారు. సో అందుకని ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే మనకి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. పొలిటికల్గా కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఎకాలజీ ఇవి కూడా జెన్యున్ కన్సర్న్స్ మనం గుర్తిద్దాం. ఎకాలజీ అయినా అక్కడ ఉండే కమ్యూనిటీస్ అయినా జెన్యున్ కన్సర్న్స్. కానీ వేరే ఏంటి అల్టీరియర్ మోటివ్స్ ఉంటాయి. చైనా వాడి మోటివ్ ఏంటి, వాడి ఇంట్రెస్ట్ ఉండాలి. మేమే సూపర్ పవర్ ఉండాలి ఆ ప్రాంతంలో. కరెక్ట్. మీరెవరు మాకు చెక్ పెట్టడానికి? యూఎస్కి ఏంటి ఆల్రెడీ డియోగో గార్సియా ఉంది, మనం చూసాం ఇరాన్ వార్లో కూడా. లీగల్గా అడ్డుకోవడం కుదరదు. మన పరిధిలోనే కదా కడుతున్నాం. లీగల్గా వాడు ఏం చేయలేడు. లీగల్గా ఏం చేయడానికి లేదు. ఇవన్నీ కోవర్ట్గా చేయటం, ఎన్జిఓస్కి చెప్పటాలు, లేకపోతే ఎవరైనా పొలిటీషియన్స్కి డబ్బులు ఇచ్చి మీరు కొంచెం మాట్లాడండి పార్లమెంట్లో అనటాలు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. యూఎస్కి వచ్చేసరికి నీట్గా డియోగో గార్సియా ఐలాండ్ ఉంది, చాగోస్ ఐలాండ్స్ దగ్గర. 1960s, 70s వాళ్ళు ఎసెన్షియల్ ఏం చేశారు, అక్కడ ఉన్న లోకల్స్ అందరూ తరిమి పారేశారు. వాళ్ళు తరిమేశారు. కొంతమంది కుదిరితే వాళ్ళకి పెట్ డాగ్స్ అన్నట్టు చంపేశారు. పెట్ డాగ్స్ని వాళ్ళకి ఫుడ్ వచ్చి బ్లాక్ చేసేసారు. అట్లా చేసి అందరిని ఒక నిజం చెప్పాలంటే ఎక్సాడస్ లాగా చేశారు. అక్కడ చేసి డియోగో గార్సియా అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యారు. యూఎస్ వాడే ఫార్ములా ఇది, రైట్. ఇప్పుడు యూఎస్ ఏమంటుంది, ఇరాన్ వారు అప్పుడు చూసాం శ్రీలంక దగ్గర ఉన్న ఇరాన్ షిప్ను కూడా వాళ్ళు కుట్టిపారేస్తారు. సో అంటే అక్కడ యూఎస్ ప్రెసెన్స్ ఆల్రెడీ ఉంది. చైనాది కూడా రీసెర్చ్ వెజల్ అక్కడ ఉంటూనే ఉంటాయి. మనకు వచ్చేసరికి ఏంటంటే మనం ఇంటర్నేషనల్ వాటర్స్లో కొంచెం సేఫ్గా ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు అండమాన్ నికోబార్ ఇంటర్నేషనల్ వాటర్స్ కాదు, అది మన వాటర్స్ అది. సో న్యాచురల్గా మనం అక్కడ బేస్ పెట్టుకుంటాం. లీగల్ ఇట్ ఇస్ కరెక్ట్, డిప్లొమాటికల్ ఇట్ ఇస్ కరెక్ట్, చైనాకి కరెక్ట్. యూఎస్ కూడా ఏంటి మీ మీద డిపెండెన్స్ లేదు, మేము సెల్ఫ్ డిపెండెంట్ అవుతున్నామని. కానీ యూఎస్ ఉద్దేశం ఏంటి, ఎవ్వరు సెల్ఫ్ డిపెండెంట్ అవ్వడానికి వీల్లేదు, మా మీదనే ఆధారపడాలి, మేమే చెప్తాం, మేము చెప్తాం అంటే మేము చేస్తాను రాసుకో అన్నట్టు ఆ సినిమా అన్నట్టు అట్లా ఉంటుంది, మా మీదనే డిపెండ్ అవ్వాలి. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ కమింగ్ టు ద పొలిటికల్ యాంగిల్ చూద్దాం. పొలిటికల్ యాంగిల్లో ఇప్పుడు పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేస్తుంది. రాహుల్ గాంధీ తాజాగా పెద్ద గోల చేశాడు, ఒక వీడియో కూడా చేశాడు. కాంగ్రెస్ పార్టీ వెనకాల చైనా హస్తం ఉంది. ఇది ఇప్పుడు కాదు, ఈరోజు వస్తున్న ఆరోపణ కాదు. ఇప్పుడు గతంలో ఒక ఎంఓయూ కూడా కుదిరింది, ఒక 300 కోట్ల ఒప్పందం మీద కుదిరింది అని చెప్పి అప్పటి నుంచి ఉంది. వీళ్ళు చేసే ఇక్కడ చాలా వాటికి అక్కడి నుంచి సపోర్ట్ వస్తుంది. అది ఏ విధమైన సపోర్టో తెలియదు. మొత్తానికి ఈ అవినాభావ సంబంధం ఏంటి, చైనాకి కాంగ్రెస్ పార్టీకి లింక్ ఉందా, వాళ్ళు చెప్తేనే స్క్రిప్ట్ ఇస్తే వీళ్ళు చదువుతున్నారా ఏంటి, కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం ఏంటి? ఈ ప్రాజెక్ట్ కడితే పూర్తయితే ఆ క్రెడిట్ డెఫినెట్గా మోదీ గవర్నమెంట్కి వెళ్తుంది, నెంబర్ 1. తర్వాత ఆఫ్కోర్స్ చైనా ఎజెండా కనుక తీసుకొని అమలు మాట్లాడుతున్నారా, ఈ రెండు ఉంటాయి. అంటే ఒకటి మీరు అన్నట్టు కరెక్ట్, ఒకటి క్రెడిట్ బేస్ ఉంటుంది. ఎట్లా అంటే సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఉంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ వెదర్ యూ లైక్ ఇట్ అంటే ఎవడొక్కరు చేయాల్సిందే, అది జరగాల్సిందే. సో అక్కడ ఏం చేస్తుంది కాంగ్రెస్, అక్కడ క్రెడిట్ రిలేటెడ్ ఇట్ షుడ్ నాట్ గో టు దెమ్, ఇట్ షుడ్ గో టు అస్. ఇంకోటి కాంట్రాక్ట్స్ అవార్డింగ్ వాళ్ళ మనుషులకు కాదు మా మనుషులకు కావాలి, ఇది ఉంటుంది న్యాచురల్గా, రెండు వైపులా ఉంటుంది ఇది. రెండోది చైనా రిలేషన్షిప్ అనేది నేను చూస్తున్నాను, ఏదో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళతో సైన్ చేశారు, వెనకాల షీ జింగ్పిన్ ఉన్నారు, వెనకాల సోనియా గాంధీ ఉన్నారు, ముందర రాహుల్ గాంధీ ఇంకో రిప్రజెంటేటివ్ ఉన్నారు చైనా నుంచి, సంతకాలు పెట్టారు, ఏముందో తెలియదు ఇవన్నీ అంటారు. కానీ బట్ రెండోది కాంగ్రెస్ పార్టీ యాజ్ అ హోల్ అని నేను అనలేను. ఎందుకంటే నిజం చెప్పాలంటే బాగా ఎక్కువ వార్తలు పడింది మనకి చైనాని నమ్మటం వల్ల, నెహ్రూజీ చైనాని నమ్మటం వల్ల మనకి చాలా ఇబ్బందులు జరిగాయి. మనకి 1960sలో వాళ్ళతో వార్స్ జరుగుతూనే ఉన్నాయి. దాని తర్వాత కూడా నార్త్ ఈస్ట్ 60s, 70s మొత్తం నార్త్ ఈస్ట్లో జరిగిన ఇన్సర్జెన్సీ మూమెంట్స్, ముఖ్యంగా నాగాలాండ్ అవనివ్వండి, మణిపూర్ అవనివ్వండి, చాలా మటుకు చైనానే చేసింది. అది దానికి చాలా మటుకు కాంగ్రెస్ ఇక్కడ ఫైర్ ఫైటింగ్ మోడ్లో వెళ్ళింది, కాంగ్రెస్ అట్లా ఒకటి ఆపే ప్రయత్నాలు చేసింది, రైట్. సో ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు చాలా మటుకు ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఐ వుడ్ సే కాంగ్రెస్ని ఒక బ్లాంకెట్గా అనను నేను. కానీ అఫ్కోర్స్ ఇదైతే ఉంది దట్ సోనియా గాంధీ గారు వచ్చిన తర్వాత నుంచి, రాహుల్ గాంధీజీ వచ్చిన తర్వాత నుంచి ఏంటంటే కొంచెం చైనా మీద మహా అయితే పొలిటికల్గా మోదీజీని అంటున్నారే కానీ బట్ అంత అగ్రెసివ్ స్టాన్స్ వాళ్ళు మెయింటైన్ చేయట్లేదు అనేటటువంటి విమర్శ న్యాచురల్గా వస్తున్నది. దీనికి వన్ పొటెన్షియల్ రీజన్ కుడ్ బి దట్ వాళ్ళ అలయన్స్ జనరల్గా కమ్యూనిస్ట్ వాళ్ళని కూడా కలుపుకుంటున్నారు. అండ్ కమ్యూనిస్ట్ వాళ్ళు తెలిసిందే కొంచెం ప్రో చైనీస్గా ఉంటారు. సో ఆ అలయన్స్ని సర్వైవ్ అవ్వాలంటే దానికోసం ఏమైనా ఉన్నారా, రైట్. సో ఇక్కడ ఆయన ఇప్పుడు రాహుల్ గాంధీజీ ఆయన గ్రేట్ నికోబార్ ఐలాండ్లోకి వెళ్ళి అడవి మధ్యలో నుంచి వీడియో తీసి నేను ట్రైబల్స్ కోసం నిలబడతానంటే నాకు ఇంకా ఎందుకో చైనా కంటే కూడా అక్కడ యూఎస్ హస్తం ఉందని అనిపిస్తున్నది.
రైట్. ఎందుకంటే ఆయన చైనాకి వెళ్ళి డిస్కషన్ జరిగే దానికంటే కూడా ఎక్కువ గమనిస్తే రాహుల్ గాంధీజీ ఎక్కువ వెళ్ళేది అమెరికా వెళ్తున్నారు, హార్వర్డ్కి వెళ్తున్నారు, స్టాన్ఫర్డ్కి వెళ్తున్నారు, అక్కడ ప్రోగ్రామ్లు. కరెక్ట్. అండ్ యాజ్ ఐ మెన్షన్ రాహుల్ గాంధీకి స్ట్రాంగ్ బేస్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో కూడా, ఢిల్లీ యూనివర్సిటీలో కూడా ఉంది, రైట్. అండ్ మనం ఇందాక అనుకున్నట్టు 39 మంది జెనోసైడ్ ఎక్స్పర్ట్స్ ఇది చేయకూడదని రాసినప్పుడు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ప్రొఫెసర్ కూడా ఉన్నారు. అండ్ ఆ ప్రొఫెసర్స్ అందరూ ఇఫ్ ఎట్ ఆల్ అలైన్ అయితే వాళ్ళు డెఫినెట్గా మోదీజీతో అలైన్ అవ్వరు. వాళ్ళు అయితే కొంచెం కాంగ్రెస్, ఎందుకంటే లెఫ్ట్ లిబరల్ ఐడియాలజీలో ఉన్నది కాంగ్రెస్సే ఉంది. సో నాకు ఎందుకో ఫర్ సమ్ రీజన్ నాకు ఇంట్యూటివ్గా ఇది చైనా మేబీ ఒక డబుల్ ఎడ్జ్ ఉండొచ్చేమో. మేబీ రాహుల్ గాంధీ నేను మాట్లాడతాను మరి వాట్ ఫర్ మీ అని అంటారు, ఐ డోంట్ నో. బట్ ఇక్కడ చైనా కంటే కూడా నాకు ఎందుకో యూఎస్ హస్తం ఇంకా గట్టిగా ఉందని ఫీలింగ్ అయితే ఉంది నాకు ఇక్కడ. అది డీప్ స్టేట్ కావచ్చు, లేకపోతే డీప్ స్టేట్ ఇంకా యూఎస్ అంటే ఇంకా డీప్ స్టేట్ విడిగా ఇంకేం అనేది లేదు అక్కడ. అంటే యాజ్ అ పార్టీ, యాజ్ అ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అతను ఇండివిజువల్గా స్టాండ్ తీసుకుంటే పర్వాలేదు. దిస్ ఈస్ డేంజరస్. ఏది ఆయన నౌ ఈజ్ లీడర్ ఆఫ్ అపోజిషన్. అఫ్ కోర్స్ లీడర్ ఆఫ్ అపోజిషన్. ఇండివిజువల్ స్టాన్స్ అనే ఛాన్సే లేదు. నాట్ అంటే నా ఉద్దేశం ఏంటంటే నాట్ యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ అ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్. ఓకే, కాంగ్రెస్ పార్టీ నుంచి మీ అభ్యంతరాలు మీరు చెప్పండి. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ తోటి చేతులు కలపడము, విదేశీ శక్తులతో చేతులు కలపడం అనేది అక్కడ అది ప్రమాదకరం అంటున్నారు. అది ప్రమాదకరమే. అది ఐడియల్గా అటువంటిది ఉంటే ఇమ్మీడియట్లీ ఇంటెలిజెన్స్ బ్యూరో షుడ్ ఫ్లాగ్ ఇట్. ఇమ్మీడియట్లీ దాని మీద యాక్షన్ అనేది జరగాలి. అది యాక్షన్ జరగట్లేదంటే ఎందుకు జరగట్లేదు అంటే అట్లాంటిది ఏమీ లేదా, లేకపోతే వేరే రీజన్స్ వల్ల మనం యాక్ట్ చేయట్లేదా, లేకపోతే యూఎస్ వాళ్ళతో పడలాగా చేయట్లేదా, చూపించలేం కదా. కొన్ని విషయాలు ఏంటంటే ప్రూఫ్స్ ఉంటే డెఫినెట్గా దాన్ని ఎక్స్పోజ్ చేయాలి. కరెక్ట్. సో రాహుల్ గాంధీజీని ఎసెన్షియలీ ఆయన చేసిన పొలిటికల్ స్టేట్మెంట్ కాబట్టి ఆయనకి ఇచ్చే బెస్ట్ రెస్పాన్స్ బీజేపీ నుంచి పొలిటికల్గానే ఇవ్వాలి. బట్ నేనేమంటున్నా అంటే మన వీడియో జనరల్గా మనం ఎప్పుడు చేసినా కూడా మనం పొలిటికల్ సైడ్స్ తీసుకోకుండా, అట్లీస్ట్ నా స్టైల్ అది కాబట్టి అంటానంటే ప్రజలకి ఏం తెలియాలంటే ఫ్యాక్ట్స్. అక్కడ పోర్ట్ ఉండాల్సిందే మనకి, దేర్ ఇస్ నో డౌట్, మనకి కంట్రోల్ ఆఫ్ మలక్కా స్టేట్ ఉండాల్సిందే. కానీ లెట్ అస్ నాట్ లై టు అవర్ సెల్ఫ్. మనకు మనం అబద్ధాలు చెప్పుకోవద్దు, అక్కడ ఏం జరగదు, నష్టాలు ఏం జరగదు అనకూడదు. నష్టం తగ్గించుకోవచ్చు కదా, నష్టాలు జరుగుతాయి, దానికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉన్నాయి, ఖర్చులు ఎక్కువ అవుతాయి, దెర్ ఇస్ నో డౌట్. కానీ ఆ ఖర్చులు కూడా మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఏదో ఒకటి చేసుకుని ఆఫ్సెట్ చేసుకుని అక్కడున్న కమ్యూనిటీస్కి హామ్ కలిగించకుండా, ఎకాలజీకి ప్రకృతికి హామ్ కలిగించకుండా మనం చేయాలి. అది చేయాలని నేను అట్లీస్ట్ కోరుతున్నాను. కానీ జరుగుతుందో లేదో తెలియదు. ఎందుకంటే అది నేను చెప్తే సరిపోదు కదా. బ్యూరోక్రాట్స్, అతి తెలివైన బ్యూరోక్రాట్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పి గవర్నమెంట్కి చెప్పి ప్రపోజల్ పెడితే కానీ అవ్వదు. ఆ బ్యూరోక్రాట్స్ మనం మాట్లాడలేము. సో ఏం చేస్తాం మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, చూడాలి. ఎందుకంటే ప్రాజెక్ట్ అయితే కట్టి తీరాల్సిందే, అందులో ఏం సందేహం లేదు. కాకపోతే కొంత నష్టం జరుగుతోంది కాబట్టి పర్యావరణానికి, అక్కడ ఉండేటువంటి తెగలకి, ఏదైతే షోంపేన్ కానివ్వండి, లేకపోతే ఇంకొకటి నికోబరీస్, వాళ్ళకి కూడా నష్టం జరుగుతోంది. చెట్లు కూడా చాలా వరకు లక్షల్లో కొట్టాల్సి వస్తుంది కాబట్టి 10 లక్షల చెట్లు అంటున్నారు కాబట్టి ఈ నష్టాన్ని ఎంత మేరకు తగ్గించగలుగుతామనేది కొంచెం ప్రభుత్వం ఆలోచన చేస్తే బాగుంటుంది. అందులో ఏం సందేహం లేదు. చూద్దాం. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిత్య గారు. మరి ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతిపక్షాల వెనక ఎజెండా ఏంటి అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. మరి ప్రతిపక్షాలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉన్నది. మరి ఈ ప్రాజెక్టును ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది, ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎన్ని సంవత్సరాలు టార్గెట్ పెట్టుకుంటారు, ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని, మీ అభిప్రాయాలు తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు తప్పకుండా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయవచ్చు. మరొక ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.